శివుడికి శ్మశానం అంటే ఎందుకు అంత ఇష్టమో మీకు తెలుసా? మహాభారతం అనుశాసిక పర్వం ప్రకారం పార్వతీదేవిని శివుడిని ఇలా అడుగుతుంది. శుభ్రమైన కైలాసం ఉండగా, ఇంత ఐశ్వర్యం ఉండగా, చింతామణి గృహం ఉండగా, మిమ్మల్ని ప్రేమించే నేను మరియు మన పిల్లలు ఉండగా శ్మశానంలో ఎందుకు ఉంటున్నారు అని అడుగుతుంది. శివుడు మెల్లగా నవ్వుతూ, పార్వతి, బ్రతికి ఉన్నంతకాలం అన్ని చోట్లకి అందరూ వెళతారు, ఏమీ తోచట్లేదు, ఎక్కడికి వెళ్లాలో తెలియట్లేదు అని. కానీ శ్మశానానికి ఎవ్వరూ ఊరకనే రారు పార్వతి. నేను అంతటి వాణ్ణి అని కొందరు అంటారు, నేను పొడవుగా ఉన్నాను అని అంటారు, నేను తెల్లగా ఉన్నాను అని అంటారు, నేను పండితుణ్ణి అని అంటారు, నాకు పద్యాలు వచ్చు, మంత్రాలు వచ్చు అని కూడా అంటారు, ఉపన్యాసాలు చెప్పగలను అని అంటారు, నాకు పాటలు పాడడం వచ్చు అంటారు, నేను నాట్యం చేస్తాను అని అంటారు, నాకు ఎంతో డబ్బులు ఉన్నాయి అని కూడా అంటారు, నేను అధికారిని అని అంటారు. ఇన్ని ఉన్నాయి అనుకున్న వాడి నుండి ఊపిరి బయటికి వెళ్లిపోయిన తరువాత వాడిని తీసుకుని వెళ్లి వాడిని 4 కొత్త కట్టెల మీద పడుకోబెట్టి చాప చుట్టి తాడు కట్టి వాడిపైన నూలుబట్ట కప్పి వాడిని శ్మశానానికి తీసుకుని వచ్చి అక్కడ అన్ని తీసేసి కర్రల మీద పడుకోబెట్టి కాలుస్తుంటే జీవుడు లేచి నిలబడతాడు. పుర్రె పగిలిపోయిన తరువాత కన్న కొడుకు కూడా స్నానం చేసేసి వెళ్లిపోతుంటే చీకటి పడిపోయాక ఆ ఆత్మ, అయ్య బాబోయ్, చుట్టూ ఉగ్ర భూతాలు ఉన్నాయి, నా అన్నవారు చుట్టూ ఎవరూ లేరు, నా వాళ్ళని అందరినీ నా వాళ్లే అని జీవితాంతరం నమ్మాను, ఇప్పుడు వాళ్ళు కూడా ఎవరూ లేరు అని వాడు ఏడుస్తుంటే నేను ఉన్నానురా అని చెప్పడానికి నేను ఇక్కడ లేకపోతే చచ్చిన వాడు 1000 సార్లు మళ్లీ చచ్చిపోతాడు అని శ్మశానంలోనే ఉన్నాను పార్వతి, నా కర్మకాలి నేనేమి శ్మశానంలో లేను అని పార్వతితో అంటాడు. ఇది శివుడికి మన మీద ఉన్న ప్రేమ. శివుడు అంటే మీకు ఇష్టం ఉంటే హర హర మహదేవా అని కామెంట్ చేయండి. Download ShareChat.